హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కేరళలో మాది డే 2 అనమాట. బిఫోర్ డే మాకేం చూడడానికి టైం లేదు, మొత్తం ట్రావెల్కే సరిపోయింది ట్రైన్ డిలే అవ్వడం వల్ల. సో ఇంకా నెక్స్ట్ డే అయితే ఎర్లీగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. సో ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అవ్వడానికి చూస్తున్నాము. ఇక్కడైతే రూమ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా హెయిర్ డ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మేమైతే కాఫీ తాగుతున్నాం వేడిగా. అండ్ ఇంకా కాఫీ తాగేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మేము డే 2లో ఎర్వాకులం నేషనల్ పార్క్ అయితే వెళ్తున్నాము. ఇది మనకి 3 to 4 hours టైం పడుతుంది. జనరల్గా ఫుల్ సీజన్ ఉన్నప్పుడు మనం టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకోవాలి వెబ్సైట్లో. కాకపోతే మాకు ఆ రోజు ఏదో ఎర్రర్ వచ్చి బుక్ అవ్వలేదనేసి మేము డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 200 రూపీస్. వీళ్ళు ఒక బస్లో తీసుకెళ్తారనమాట. పైకి వెహికల్స్ అలా ఉండదు, కార్స్ ఇలా వాళ్ళ బస్లోనే తీసుకెళ్తారు. ఇంకా టికెట్స్ అయితే బుక్ చేసేసుకొని మేము టైం ఉందని చెప్పేసి బయట టీ తాగుతున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు నచ్చలేదు, మాకు సరిగా తినలేదు. సో ఇక్కడైతే ఒక బజ్జీ తీసుకున్నాము, బనానా బజ్జీ. వేడిగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా టీ తాగేసి మేమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ మనకైతే వర్చువల్ది ఉంటుంది అనమాట. 12D అంట. టోటల్ మున్నార్ని టాప్ వ్యూ మనకి చూపిస్తారు ఈ విఆర్ మిషన్లో. ఇదైతే నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ముందే ఎక్కడ ట్రై చేయలేదు. ఇంకా ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాము. వ్యూ అయితే చాలా బాగుంటుంది బస్ పైకి వెళ్ళే దారిలో. ఇంకా మాకైతే వీడియో తీయడానికి సరిగా కుదరలేదు. బస్లో నుండి ఫుల్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మేమైతే మార్నింగ్ టైం వెళ్ళాము. మేము మార్నింగ్ అయిందాన చాలా బాగుంది వ్యూ, ఫాగ్ అండ్ ఇంకా ఇలా క్లౌడ్స్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగే కదా, లైక్ 8 అలా. ఇంకా ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. సో పీస్ఫుల్గా చాలా బాగా నచ్చింది. ఇదైతే బస్ మనల్ని ఒక పాయింట్ దగ్గర ఆపేస్తుంది. అక్కడ నుండి మనము 1.5 కిలోమీటర్ అలా బై వాక్ వెళ్ళాలి. ఇన్ కేస్ ఓల్డ్ పీపుల్ అండ్ కిడ్స్ ఉంటే కనుక వాళ్ళని ఒక వెహికల్లో తీసుకెళ్తారు. రిమోట్ వెహికల్ ఎలక్ట్రిక్ది ఉంటుంది, అందులోంచి తీసుకెళ్తారు. జనరల్గా మనం అయితే బై వాక్ వెళ్తే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ, వాటర్ ఫాల్స్. నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. ఈ నేషనల్ పార్క్లో మొత్తం ఈ హైట్స్లో వాటర్ ఫాల్స్ కానీ ఇంకా మొత్తం చాలా బాగా నచ్చింది. మొత్తం వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే మేము మంచిగా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి ఫొటోస్ ఇలా తీసుకునేసి మంచిగా టైం స్పెండ్ చేస్తాం. ఇన్ కేస్ మీరు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్లాన్ చేసుకోండి. సో దట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి ఆ ఫాగ్ ఇలా కూడా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైమ్స్ అంత బాగుండదు అనేసి నా ఒపీనియను. మార్నింగ్ అయినా మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా పార్క్ టూర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ ఈ కేక్స్ ట్రై చేస్తున్నాము, కొత్తగా ఉన్నాము అనేసి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే టీ మ్యూజియంకి వచ్చేసాము. ఇక్కడ పర్ పర్సన్ 150 రూపీస్ అడల్ట్స్కి టికెట్. ఇంకా మేమైతే ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మనకి ఇక్కడ టీ టైప్స్ అండ్ ఇంకా కొన్ని మిషన్స్ అన్నీ పెట్టుంటారు. ఇవంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వాళ్ళు మనకి మున్నార్ గురించి ఒక డాక్యుమెంటరీ వేస్తారనమాట. ఇదైతే ఒక 30 minutes అలా ఉంటుంది. లైక్ టీ ఎస్టేట్స్ గురించి మొత్తం హిస్టరీ మొత్తం డాక్యుమెంట్ వేస్తారు. ఇంకా దాని తర్వాత అయితే మనము ఒక రూమ్లో వెయిట్ చేయాలి. సో దట్ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు మనకై టీ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తారు. ఇదైతే ఓల్డ్ మిషన్ అంట, ఆర్థడాక్స్ టీ రోలర్ అనేసి. ఇక్కడ మనకు వీళ్ళు మొత్తం ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీ పౌడర్ గురించి. ఇక్కడ ఇతను ఒక లీఫ్ పట్టుకున్నాడు కదా, ఆ లీఫ్లో ఏ లీఫ్ దేనికి యూస్ చేస్తారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ లీఫ్లో 3 ఉన్నాయి కదా సైజెస్. ఫస్ట్ అయితే ఈ చిన్ని లీఫ్ ఉంది కదా, ఇగురులాగా, దాన్ని అయితే వైట్ టీ కోసం యూస్ చేస్తారంట. ఇది క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా ఏదో కొన్ని చెప్పారు, వాటికి చాలా మంచిదంట. ఈ వైట్ టీ అనేది చాలా హెల్దీ అండ్ కాస్ట్లీ కూడా అంట. నెక్స్ట్ మిడిల్ లీవ్స్ ఉన్నాయి కదా 2, అవి అయితే గ్రీన్ టీ కోసం అయితే యూస్ చేస్తారంట. అండ్ బిలో అయితే నార్మల్ టీ కోసం యూస్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ప్రాసెస్ చూపిస్తున్నారు మనకి. ఈ గ్రీన్ లీవ్స్ మొత్తం ఇందులో వేసేస్తే ఇలా ముద్దలా వస్తుంది, మొత్తం తడిలాగా. దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇంకో మిషన్లో వేస్తారు.
దాంతో ఇలా మనకి కొంచెం డ్రై అయ్యి ఇంకొంచెం ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఇతను మనకు చూపిస్తారు బిఫోర్ అండ్ ఆఫ్టర్, లైక్ అది ఇది. ఈ డ్రై అయిన పౌడర్ని ఇంకో థర్డ్ మిషన్ ఉంటుంది, అందులో వేస్తారు. అది మనకి అక్కడ ఇంకా ఫైనెస్ట్గా రెడీ అయ్యి వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఇతను చూపించేది ఒకటి గ్రీన్ టీ అండ్ ఒకటి నార్మల్ టీ పౌడర్ అనమాట. ఇప్పుడు ఈ మిషన్లో వస్తుంది కదా, ఇది ఎండ్ ప్రోడక్ట్. దీన్ని తెచ్చి ఈ జల్లెట్ టైప్లో ఉంది కదా, దీంతో వేస్తే మనకి మొత్తం ఫైన్ ప్రోడక్ట్ లాగా ఎండ్ ప్రోడక్ట్ అయితే వస్తుంది. టీ పౌడరు స్మెల్ అయితే చాలా బాగుంది, ఫ్రెష్గా. ఆ పచ్చి గ్రీన్ టీ లీవ్స్ ఉన్నాయి కదా, అవైతే అచ్చ మెహందీ స్మెల్ లాగా వస్తుంది. ఇదైతే ఫైనల్ టీ పౌడర్ అనమాట. అండ్ ఇక్కడ చాలా టీ టైప్స్ ఉన్నాయి, ఆర్థడాక్స్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ, సిటీ, ఇంకా చాలా టీ టైప్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా టీ మ్యూజియంల దగ్గరే మనకి కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగచ్చు. అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగి నెక్స్ట్ అయితే మేము మట్టుపెట్టే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఈ డ్యామ్ దగ్గరికి వచ్చేలోపు ఫుల్ అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఫుల్ ఎండగా ఉండే ఆ రోజు అయితే. ఇంకా ఇక్కడైతే డ్యామ్ వ్యూ అయితే చాలా బాగుంది. అటు సైడ్ డ్యాము అండ్ ఇటు సైడ్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫ్లో కనపడుతుంది. ఇక్కడైతే టోటల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ డ్యామ్కి ఇంకొకటి వ్యూ పాయింట్ ఉంది, అక్కడ బోటింగ్ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అండ్ అక్కడ బోటింగ్ నాట్ సేఫ్ అన్నారు మా డ్రైవర్, సో మేమైతే అక్కడ బోటింగ్ చేయలేదు. ఇంకా ఫైనల్గా లంచ్కి అయితే అలీబాబా అండ్ 41 డిషెస్కి అయితే రెస్టారెంట్కి వచ్చాము. అండ్ మేమైతే మున్నార్లో ఉన్నన్ని డేస్ లంచ్ అండ్ డిన్నర్ సేమ్ రెస్టారెంట్లో చేసాము, అలీబాబా అండ్ 41 డిషెస్లో. అండ్ మేమైతే లంచ్కి ఏదో క్రీమీ చికెన్ సూప్ ఆర్డర్ చేసాము, అస్సలు నచ్చలేదు, అది ఎప్పుడు ట్రై చేయలేదని చేసాము. అండ్ ఇంకా లంచ్ తర్వాత అయితే మేము ఈవినింగ్ 5 to 7 వేరే ప్రోగ్రామ్స్కి బుక్ చేసుకున్నాం. సో ఈ క్యాబ్లో 1.5 అవర్లో ఇక్కడ డ్రీమ్ ల్యాండ్కి అయితే వచ్చేసాము. ఎంట్రీ పర్ పర్సన్ అయితే 1000 రూపీస్. ఇక్కడ చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉంటాయంట. ఫస్ట్ అయితే గోస్ట్ హౌస్కి అయితే ఎంటర్ అయ్యాం. నాకైతే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది, అంత భయం వేసింది. నెక్స్ట్ అయితే మిర్రర్ హౌస్కి అయితే వెళ్ళాము. దాని తర్వాత అయితే మనకి వర్చువల్ది 12D పెట్టారు, అదైతే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత ఫ్రీ ఫాల్ అని ఒకటి యాక్టివిటీ చేసాము, అడ్వెంచరస్. నాకైతే ఫుల్ భయం వేసింది, అదైతే షార్ట్ వీడియోలో పెడతాను. ఇంకా దాని తర్వాత ఇలా అయితే కొన్ని గేమ్స్ అయితే ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడ చాలా ఉంటాయి మనకి, కాకపోతే 1.5 అవర్ టైం సరిపోదు. వాళ్ళు అక్కడ టైం సరిపోతుందన్నారని మేము వెళ్ళాము, కానీ అస్సలు సరిపోలేదు. ఇది మనకి మంచిగా టైం ఉన్నప్పుడు వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే మేము జిప్ లైన్, ఇంకా రోప్ వే, ఇంకా కొన్ని అయితే అడ్వెంచరస్ యాక్టివిటీస్ అయితే ట్రై చేసాము. ఈ రోప్ వే కానీ జిప్ లైన్ ఇవంతా నాకు ఫస్ట్ టైం ఇక్కడ, చాలా మంచిగా అనిపించింది. ఇక లాస్ట్‌లో టైం అయిపోతుంది అన్నప్పుడు ఈ వాటర్ యాక్టివిటీ అయితే చేసాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. ఫుల్ ఫన్, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా టైం ఉండింటే ఇంకా సేపు చాలా బాగా టైం స్పెండ్ చేసిండుండొచ్చు. ఫుల్ బాగా నవ్వుకుంటారు దీన్ని ట్రై చేస్తే. ఇదైతే మంచిగా ఎంజాయ్ చేసాం మేము చాలా సేపు.
ఇక్కడ ఇదైతే 365 డిగ్రీస్ అంట. నాకైతే ఫుల్ భయమేసింది. మొత్తం 365 డిగ్రీస్ టర్న్ అవుతుంది ఇదైతే. ఇంకా డ్రీమ్ ల్యాండ్ తర్వాత మేమైతే ఇక్కడ ప్రోగ్రామ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కేరళ ట్రెడిషనల్ డ్యాన్స్ కథాకళి పర్ఫామ్ చేస్తారు. ఇదైతే 5 to 6 1 అవర్ ఉంటుంది. ఇంకా దీనికైతే బుక్ చేసేసుకున్నాము. కాస్ట్ వచ్చేసి మనం బుక్ చేసుకునే రో బట్టి ఉంటుంది. మేమైతే ఫ్రంట్లో బుక్ చేసుకున్నాము, మంచిగా కనపడుతుంది కదా అనేసి. ఇంకా 5 to 6 అయితే ఈ యాక్టివిటీ అయితే కవర్ చేసాము మేము. ఇక 5 to 6 కథాకళి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే 6 to 7 కలరయ్యపట్టు అంట. ఇంకా దీనికైతే వచ్చేసాము మేము. ఇక్కడ కూడా ఈ 2 ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. చాలా మంచిగా టైంపాస్ అవుద్ది, కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనము. ఇక ఈ ప్రోగ్రామ్ అయిపోయేలోపే 7+ అయిపోయింది. సో ఇంకా వర్షం కూడా పడుతుంది అనేసి ఇంకా ఎలాగో రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేసాము. హాట్గా సూప్ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ కేరళ స్పెషల్ అల్ఫాహమ్ అయితే ట్రై చేసాం మేము. చికెన్ అల్ఫాహమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మున్నార్లో డే 2 ఇలా అయితే గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.